ఇప్పుడే అందిన వార్త 16 ఏళ్లు నిండని నటిపై కన్ను. నిర్మాత బండారం బయటపెట్టిన డైరెక్టర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సీతాకోక చిలక, శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి వంటి క్లాసిక్ సినిమాలను నిర్మించిన నిర్మాత ఏడేది నాగేశ్వరరావు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న అమ్మాయిపై ముచ్చటపడ్డాడంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ విషయం ఏంటో తెలుసుకుందాం. అప్పట్లో డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సితార మంచి సక్సెస్ అందుకుంది. హీరో సుమన్ నటించిన ఈ క్రేజీ ఫిలింలో భానుప్రియ కథానాయికగా నటించింది. అయితే ఈ చిత్రం విడుదలై 40 ఏళ్ళు పూర్తవుతుంది సందర్భంగా డైరెక్టర్ వంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి పలు విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు రాధా గురించి చెప్పారు. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, ఆమెను ఎందుకు పెట్టుకోకూడదని అడిగారు. కానీ రాధ ఆ సమయంలో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. సీతాకోక చిలుక సినిమాలో కూడా రాధాని తీసుకోవాలని నాగేశ్వరరావు ముచ్చటపడ్డారు. కానీ పలు కారణాల వల్ల ముచ్చల అరుణను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత సితారా చిత్రంలో కూడా రాధనే అప్రోచ్ అయ్యాం, కానీ తాను ఏకంగా ₹1,00,000 డిమాండ్ చేసింది. బడ్జెట్ అంతగా లేకపోవడంతో చివరకు భానుప్రియను హీరోయిన్గా తీసుకున్నామని దర్శకుడు వంశీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.